అనే శబ్దం వింటేనే చంద్రబాబు నాయుడుకు వెన్నులో వణుకు పుడుతుందని, ముద్రగడ పేరు వినిపిస్తేనే నిద్ర కూడా పట్టడం లేదని కాపు నేతలు అన్నారు. తమ పోరాట పటిమను తట్టుకోలేకే ప్రభుత్వం తమ పాదయాత్రను అడ్డుకుంటుందని, కానీ అరెస్టులతో నిర్బంధాలతో తమ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. వాళ్ళ ఓటులతో గెలిచాను, నేను గెలవడానికి కారణమే కాపులని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళ కాపు సామాజిక వర్గం మీదే గుర్రపు స్వారీ చేస్తాను. ఆ సామాజిక వర్గాలు మిమ్మల్ని క్షమిస్తాయని నేను అడుగుతున్నా. పైగా వాళ్ళు జరిగే సంఘటనలో నువ్వు నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి అదే కాపు సామాజిక వర్గం నేతలతో ముద్రగడ్డ గారిని తిట్టించడం అంటే శాంతియుత పొందాలని రెచ్చగొడుతున్నారు పరోక్షంగా. తెలుగుదేశం పార్టీలో ఉండి ఏ జాతిలో అయితే పుట్టారో కాపు జాతిలో ఆ జాతికి ద్రోహం చేస్తున్నారో చరిత్రలో మీరు జాతి ద్రోహులుగా మిగిలిపోతారని మీ ద్వారా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా విజ్ఞప్తితో వ్యవహరించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అలా పోలీస్ శాఖ నడిస్తే పోలీస్ శాఖ ఇంకా స్వాతంత్ర ప్రతిపత్తి ఏముంటుందని మేము ప్రశ్నిస్తున్నాం. 144 సెక్షన్ను చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చేసుకుని పోలీసులను తప్పుదారి పట్టిస్తున్నాడని, మహిళలను సైతం గృహ నిర్బంధాల పేరుతో వేధిస్తున్నారని కాపు మహిళలు ఆరోపించారు. 30% ఓట్ బ్యాంక్ ఉన్న కాపులు మేము. కాపులు అంటే చాలా మంచోళ్ళు, కాపు కాసేవాళ్ళు. ఈ రోజున మా మంచితనం వల్ల వినిస్తాలు అధికారంలోకి ఎక్కావు. మొన్న కూడా జనాల్ని మోసం చేసి అధికారం చేపెట్టావు. దయచేసి నేను చెప్తున్నాను, మహిళలు ఆదిశక్తులు, ఆది పరాశక్తులు, మహిళలతో పెట్టుకుంటున్నావు నువ్వు. దయచేసి చెప్పేది వినిపించుకో. మా రిజర్వేషన్ మాకు ఇచ్చేసేయండి. మా ముద్రగడ్డ పద్మనాభం గారిని హింసించొద్దు. 24 గంటలని చెప్పి ఇప్పుడు మా నాయకుడిని వారం రోజులు నిర్బంధించడం సరికాదని, నమ్మకంగా ఉండే కాపు జాతితో పెట్టుకుంటే తగిన బుద్ధి చెప్తామని నేతలు హెచ్చరించారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.